హాయ్ ఆల్, మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది. ఈసారి చిన్న టూరే, అంటే పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. టోటల్ అప్ అండ్ డౌన్ కలిపి ఒక 400 కిలోమీటర్స్ ఉంటుంది. కాకుంటే వెళ్ళే ప్లేసెస్ చాలా బాగుంటాయి. అంటే హిస్టారికల్గా కానీ నేచురల్గా కానీ చాలా బాగుంటాయి. ఈ రూట్ తిరుపతిలోని కపిల్ తీర్థం అండ్ అలిపిరి మధ్యలో ఉండే రూట్ ఇది అలిపిరి. ఇదంతా ఇక్కడ నుంచి అలిపిరి చెక్ పోస్ట్ జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుంది అంతే. ఇది జూ పార్క్ రూట్, అంటే అలిపిరి పక్క నుంచి వెళ్తుంది రూట్ ఇది. ఈ రోడ్ అంతా ఈ మధ్య కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మేము సైన్స్ ఫేర్ దగ్గర ఉన్నాం. ఇదే సైన్స్ ఫేర్ ఎంట్రన్స్. ఇది చూడండి, ఇదే ఎంట్రన్స్. చాలాసార్లు వెళ్ళాను నేను ఈ సైన్స్ ఫేర్కి. చాలా బాగుంటుంది లోపలంతా. సైన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ చాలా ఉంటాయి. ఇది ఎస్వి అరవింద ఐ హాస్పిటల్. ఇక్కడ ఫ్రీగా చూస్తారని విన్నాను. ఎవరన్నా చూపించుకోవాలనుకుంటే ట్రై చేయండి. ఇంకా ఇది SVICCAR, అంటే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ హాస్పిటల్. అంటే తక్కువ ఖర్చుతో క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తారని విన్నాను. ఇదంతా జూ పార్క్ రూటు. ఈ రూట్ అంతా ఇంకొంచెం సేపట్లో మనం జూ పార్క్ రీచ్ అవుతాం. ఇదిగోండి, ఇది జూ పార్క్, అంటే SV జువాలజికల్ పార్క్ అంటారు తిరుపతిలో. ఇది కూడా ఒక మంచి విజిటింగ్ ప్లేస్. నేను చాలాసార్లు విజిట్ చేశాను, కానీ వెరీ లాంగ్ బ్యాక్ అది. అంటే చిన్నప్పుడు అని చెప్పచ్చు. ఈ మధ్యలో ఎప్పుడు విజిట్ చేసినట్టు గుర్తులేదు. అసలు విజిట్ చేయలేదు రండి. ఇప్పుడు మనం ఇది తిరుపతి టు చంద్రగిరి రోడ్. ఇది యాక్చువల్గా బైపాస్ కాదు, కానీ పక్కనే ఇంకొక రోడ్ వెళ్తుంది. ఆ రోడ్లో ఉన్నాం. ఇది శ్రీనివాస మంగాపురం సైడు వెళ్ళే రోడ్ ఇది. అంటే ఈ రూట్లో మనం డైరెక్ట్గా వెళ్తే మదనపల్లికి వెళ్ళొచ్చు, స్ట్రైట్గా వెళ్తే. ఆ రోడ్ ఇది. ఈ మధ్య కాలంలో ఈ రోడ్డు చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే తిరుమలకి వెళ్ళడానికి ఇదొక సెకండ్ వే అని చెప్పచ్చు. అంటే నడిచి వెళ్ళడానికి శ్రీవారి మెట్టు అని ఇంకొక మార్గం ఉంది, అంటే ఆ వే ఉంది తిరుమలకి నడిచి వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు ఈ వేని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అంతేకాకుండా మదనపల్లికి వెళ్ళడానికి కూడా ఈ రూట్ యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోడ్ ప్రజెంట్ చాలా బిజీ, చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ పెట్రోల్ కోసం ఆగాను. శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు వెళ్ళడానికి అరౌండ్ 6.3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది రెండింటి మధ్యలో. మామూలుగా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, అలాగే టీటీడీ వాళ్ళది ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయి. ప్రజెంట్ మనం శ్రీనివాస మంగాపురం టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది ఫేమస్ టెంపుల్ శ్రీనివాస మంగాపురంలో. మెయిన్ ఈ టెంపులే, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. పురాణాల ప్రకారం ఈ ప్లేస్ చాలా ఫేమస్. అంటే వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారితో వివాహం అయిన తర్వాత ఆయన ఇక్కడ 6 months స్టే చేశారంట. అలాగే ఈ ప్లేస్ నుంచి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా ఆయన తిరుమలకి వెళ్ళారంట. అందుకే ఆ ప్లేస్ అంత ఫేమస్. ఇక్కడ మనం రైట్ తీసుకుంటే శ్రీవారి మెట్టు మార్గంకి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే తిరుమలకు సెకండ్ వే ఇది. అక్కడ నుంచి కూడా తిరుమలకి 2500 స్టెప్స్ ఉంటాయి. శ్రీనివాస మంగాపురం నుంచి 6 కిలోమీటర్స్ నార్మల్ రోడ్ ఉంటుంది. ఆ తర్వాత స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. కొంచెం షార్ట్గా కనిపిస్తుంది, ఓన్లీ స్టెప్సే ఉండడం వల్ల కొంచెం స్ట్రెయిన్గా అనిపిస్తుంది. కానీ కొంచెం ఎర్లీగా తిరుమలని రీచ్ అవ్వచ్చు మనం ఈ రూట్లో. అండ్ హిస్టారికల్గా కూడా ఈ రూట్ చాలా ఫేమస్. శ్రీకృష్ణదేవరాయలు 7 times ఈ రూట్లోనే తిరుమలకి వెళ్ళారని చెబుతారు. ప్రజెంట్ మనం మదనపల్లి రూట్లో ఉన్నాం. కొంచెం సేపట్లో రంగంపేట అనే విలేజ్ వస్తుంది. ఇక్కడ ఫేమస్ ఏంటంటే శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అది సినీ హీరో మోహన్ బాబు గారికి సంబంధించినవి. ఇదే శ్రీ విద్యానికేతన్. ఇక్కడ నుంచి వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ, కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. వెళ్ళేదారంతా సింగిల్ రోడ్డే ఉంటుంది. పైగా ఇక్కడ రోడ్ వర్క్ జరుగుతుంది, సో చాలా డిస్టర్బెన్స్ ఉంది రోడ్డు. ఎక్కడ డబుల్ రోడ్ ఉండదు, మొత్తం సింగిల్ రోడ్డే ఉంటుంది వెళ్ళేదారంతా. అండ్ ఇంకొంచెం సేపులో మనకు ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది, అంటే ఘాట్ రోడ్. ఇదంతా రంగంపేట విలేజ్. ఇక్కడ రైట్ టర్న్ తీసుకోవాలి. ఇదంతా రంగంపేట నుంచి బాక్రాపేటకి వెళ్ళే ఘాట్ రోడ్డు. ఇంకొంచెం దూరంలో చెక్ పోస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఘాట్ రోడ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి తిరుమల హిల్స్ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. ఇది చాలా హైలైట్. ఇక్కడ నుంచి చూస్తే తిరుమల హిల్స్ చాలా బాగా కనిపిస్తాయి.
అలాగే ఈ రోడ్లో కొంచెం దూరం ముందుకు వెళ్తే మనకు కళ్యాణి డ్యామ్ వస్తుంది. అది పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కూడా, అంటే పోలీస్ సెలక్షన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఇదే చెక్ పోస్ట్. ఇక్కడ మ్యాక్సిమం ప్రైవేట్ వెహికల్స్ అన్నీ చెకింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది చూడండి. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మార్నింగే బయలుదేరాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాం. ఓకే, మళ్ళీ బయలుదేరాం, మేము వెళ్తున్నాం. వెళ్ళేదారంతా ఇలాగే ఉంటుంది. నేచర్ పరంగా చాలా బాగుంటుంది. ఇదే కళ్యాణ్ డ్యామ్. ఇప్పుడే రీచ్ అయ్యాం. ఈ డ్యామ్ స్వర్ణముఖి నది పైన నిర్మించారు. ఒక్కసారి డ్యామ్ ఫుల్ అయిందంటే తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్కి 2 years వరకు వాటర్ ప్రాబ్లం ఉండదు. అలాగే డ్యామ్ కూడా చాలా బాగుంటుంది. నేచర్ లవర్స్కి ఇది కూడా మంచి పిక్నిక్ స్పాట్. మార్నింగ్ అలా వెళ్ళామంటే ఈవినింగ్ వరకు బాగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. తిరుపతికి దగ్గరలో ఇది కూడా ఒక మంచి విజిటింగ్ ప్లేస్. ఇదంతా ఘాట్ సెక్షన్ మనం వెళ్తున్నది. ఈ రోడ్ అంతా బాగుంటుంది వెళ్ళేదారంతా, కానీ ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ స్పీడ్ మెయింటైన్ చేస్తుంటారు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఒక చోట డౌన్గా ఉండడం, ఇంకో చోట కొంచెం నేరో కర్వ్స్ ఉండడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ హెవీ వెహికల్స్ వస్తూ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ రూట్లో. అందువల్ల లారీలు అలాంటివి ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనం మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. స్పీడ్ కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనకి రోడ్డు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. లేదంటే చాలా డేంజర్ రోడ్ ఇది. ఈ రూట్లో మనకు నెక్స్ట్ టచ్ అయ్యే ప్లేస్ బాక్రాపేట. బాక్రాపేట అంటే అక్కడ ఇంకొక మెయిన్ విజిటింగ్ ప్లేస్ చెప్పుకోవాలి, అదే తలకోన. బాక్రాపేట నుంచి తలకోన 46 kilometers ఉంటుంది. అది కూడా ఒక మంచి విజిటింగ్ ప్లేస్. నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఆ ప్లేస్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ అక్కడ ఎక్కువగా మూవీ షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. చూడండి ఆవులు, ఇవి ఇక్కడ దగ్గరలో ఉన్న విలేజ్ల వాళ్ళవి. వాళ్ళు వీటిని ఫీడింగ్ కోసం ఈ అడవుల్లోకి తీసుకురావడం కోసం ఈ రూట్ని యూజ్ చేస్తూ ఉంటారు. మనం కేర్ఫుల్గా ఉండకపోతే వాటి వల్ల యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకే మినిమం స్పీడ్ లిమిట్లో ఉండాలి అని చెప్తున్నాను. ఈ రూట్లో వచ్చేసాం. ఇదే బాక్రాపేట ఏరియా. ఇది ఒక చిన్న టౌన్ అని చెప్పచ్చు, అలా ఉంటుంది ఈ ఏరియా. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఇలా వెళ్తే తలకోనకు వెళ్తాం. కానీ మనం వెళ్ళే రూట్ మాత్రం ఇలా స్ట్రైట్గా వెళ్తాం. ఇలా స్ట్రైట్గా వెళ్తే నెక్స్ట్ మెయిన్ ప్లేస్ పీలేరు. కానీ పీలేరు కన్నా ముందు మనకు చిన్న చిన్న విలేజెస్ టచ్ అవుతూ ఉంటాయి. రూట్ మాత్రం ఇలాగే ఉంటుంది. సింగిల్ రోడ్ ఇదంతా. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఈ రూట్ని యూజ్ చేస్తారు చూడండి. కానీ వెళ్ళేదంతా ఇలాగే ఉంటుంది, కూల్గా ఉంటుంది. రోడ్డుకి అటుపక్క ఇటుపక్క మ్యాక్సిమం క్రాపింగ్స్ జరుగుతూ ఉంటాయి. చూడండి ఫీల్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా మనం వెళ్ళే ప్లేస్ గురించి చెప్పాలంటే అది హిస్టారికల్ ప్లేస్. గుర్రంకొండ ఆ ప్లేస్ పేరు. అదొక హిల్. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో ఉన్న చంద్రగిరి మాదిరి చంద్రగిరిలా ఉంటుంది. చంద్రగిరిలో అంతే. ఫస్ట్ హిల్ కింద ఒక ఫోర్ట్ ఉంటుంది. ఆ విధంగా అది ఫేమస్. అలాగే గుర్రంకొండ కూడా అంతే. హిల్ అది. హిల్ కింద అంటే హిల్కి స్టార్టింగ్లో ఒక ఫోర్ట్ మాదిరి ఉంది. అందువల్ల అది బాగా ఫేమస్. అండ్ హిస్టారికల్గా చాలా ఫేమస్ అది. నియర్లీ 1000 సంవత్సరాల కన్నా ఎక్కువే చరిత్ర ఉంది ఆ ప్లేస్కి. అలాగే చంద్రగిరిలో కింద ఫోర్ట్ ఉండడమే కాకుండా కొండపైన కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలాగే ఈ ప్లేస్లో కూడా గుర్రంకొండ కింద ఉన్న ఫోర్టే కాకుండా కొండపైన కూడా చాలా ఎక్కువ, అంటే చంద్రగిరి కొండపైన ఉన్న కన్స్ట్రక్షన్స్ కన్నా ఎక్కువ కన్స్ట్రక్షన్స్ ఈ కొండపైన ఉన్నాయి. అవన్నీ చాలా బాగుంటాయి. అంటే చెప్పడం కాదు, చూస్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. అంత మంచి ప్లేస్ అది. ఫస్ట్ అక్కడికే వెళ్తున్నాను. ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకా మెయిన్ ప్లేసెస్ 2 ఉన్నాయి. ఫస్ట్ మనం ఈ ప్లేస్ని విజిట్ చేసిన తర్వాత మనం వెళ్ళబోయే నెక్స్ట్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. ఇది పీలేరు ఎంట్రన్స్. ఇంకొంచెం సేపట్లో మనం
పీలేరు మెయిన్ రోడ్లోకి ఎంటర్ అవుతాం. ఇది మెయిన్ రోడ్. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే అనంతపురం వెళ్ళొచ్చు, అట్లే కడప కూడా వెళ్ళొచ్చు. కానీ ఇట్లా స్ట్రైట్గా వెళ్తున్నాం. స్ట్రైట్గా వెళ్తే మదనపల్లి వస్తుంది, కానీ మనం మదనపల్లికి వెళ్ళడం లేదు. మధ్యలో వాయల్పాడు దగ్గర మనం కట్ అవుతాం, అంటే రైట్కి వెళ్తాం గుర్రంకొండ వెళ్ళడానికి. ఇదంతా పీలేరు లోకల్ ఏరియా. ఇదంతా చూడండి ఎలా ఉందో. ఇది రివరు, పీలేరు రివర్ అంటారు దీన్ని. ఇది వర్షాలు పడితేనే ఫ్లో ఉంటుంది ఇక్కడ వాటర్, లేదంటే ఇలాగే ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం వెళ్ళబోయే ఈ గుర్రంకొండ గురించి చెప్పాలంటే, ఇది చిత్తూరు జిల్లాలోని ఒక మండలం గుర్రంకొండ అనేది. అక్కడ ఒక పెద్ద కొండ, అది యాక్చువల్గా ఊర్లో ఉంటుంది, పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ పేరే గుర్రంకొండ. అసలు ఆ కొండకి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, ఇంతకుముందు ఆ కొండపైకి వెళ్ళడానికి గుర్రాలను యూజ్ చేసేవాళ్ళంట, అంటే గుర్రాలపైన కొండ ఎక్కేవాళ్ళంట. ఆ విధంగా ఆ ప్లేస్కి గుర్రంకొండ అని పేరు వచ్చింది. ఇది హిస్టారికల్గా చాలా పురాతనమైనది. ఈ గుర్రంకొండలో ఉన్న ఫోర్టు ఇండియాలో ఉన్న చాలా ఓల్డ్ ఫోర్ట్స్లలో ఇది కూడా ఒకటి. ఆ ఫోర్ట్ని 14CEలో, అంటే విజయనగర సామ్రాజ్యం డైనెస్టీ ఆ టైంలో, అంటే ఆ పీరియడ్లో దాన్ని కన్స్ట్రక్ట్ చేశారంట. ఆ తర్వాత 1714CEలో కడప నవాబు అబ్దుల్ ఖాన్ అనే ఒక రాజు హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది. కొండ కింద ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, అలాగే కొండ పైన ఉంటుంది కోట. కానీ కొండపైన ఉన్న కోట ప్రజెంట్ చాలా వరకు పడిపోయింది అని విన్నాను. అలాగే ప్రజెంట్ ఆ కొండపైకి పంపించడం లేదని కూడా విన్నాను. చూద్దాం, పంపిస్తే ఖచ్చితంగా వెళ్తాను, లేదంటే ఇంకొకసారి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇంకోసారి వెళ్ళి మళ్ళీ విజిట్ చేస్తాను పంపించేటప్పుడు. అండ్ ఆ కోట, ఆ కొండే కాకుండా అక్కడ ఒక టోమ్ కూడా ఉంది. టోమ్ అంటే ఒక సమాధి, అంటే ఆ ఏరియాని పరిపాలించిన ఒక రాజు సమాధి. వాటిని మక్బరా అంటారు అరబిక్లో, ఇంగ్లీష్లో టోంబ్ అంటారు. టోంబ్ అంటే సమాధి. కాకపోతే ఈ టోంబు కొంచెం స్పెషల్ అక్కడ, ఎందుకంటే అది చాలా పెద్దది. మనకు అది టోంబ్లా అనిపించదు, ఒక పెద్ద బిల్డింగ్లా, ఒక పెద్ద కన్స్ట్రక్షన్లా అనిపిస్తుంది మనకి. ఆ ప్లేసెస్, ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ చూస్తుంటే మనం వేరే ప్రపంచానికి వెళ్ళినట్లుంటుంది. చాలా బాగుంటుంది, మంచి ఫీల్ గుడ్ ప్లేస్. నేచర్ పరంగా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ కొండపైకి వెళ్ళి మనం చూడగలిగితే. అండ్ తిరుపతి నుంచి ఈ ప్లేస్ మనకు, అంటే ఈ గుర్రంకొండ మనకు 112 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మదనపల్లి నుంచి 35 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంకా ఈ ఏరియా కడప ఇంకా బెంగళూరు వెళ్ళే ఒక హైవే, అది హైవే పక్కనే ఉంటుంది, అంటే ఈ ఊరి మీద నుంచి ఆ హైవే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడున్న ఈ కొండ సీ లెవెల్కి 647 మీటర్స్ హైట్ ఉంటుంది, అంటే ఈ హిల్ ఇంత హైట్ ఉన్నా అప్పట్లో ఈ హిల్ మీదకి వెళ్ళడానికి గుర్రాలను యూజ్ చేసేవాళ్ళంట. అది నిజంగానే గ్రేట్ అని చెప్పాలి. హిస్టారికల్గా ఈ ఏరియా పేరు గుర్రంకొండ కాదు, జఫరాబాద్ అని పిలిచేవాళ్ళంట. మామూలుగానే ఈ ప్లేస్ ఒక మంచి టూరిస్ట్ ప్లేస్. ఇంకా చెప్పాలంటే ఈ ప్లేస్లో మ్యాక్సిమం ఇస్లామిక్ స్టైల్లో ఉన్న కన్స్ట్రక్షన్సే ఉన్నా హిందువులకు సంబంధించిన కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే విజయనగర సామ్రాజ్యంలో నిర్మించిన ఒక ఫోర్ట్ ఉండింది, బట్ అది ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. చిన్న చిన్న గోడలు మాత్రమే ఉన్నాయి. అలాగే ఒక టెంపుల్ కూడా ఉంది కొండపైకి వెళ్ళే దారిలో, అది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో ఈ విధంగా ఇస్లామిక్ అండ్ హిందూ రెండింటి మిక్స్ చేసి ఉంటుంది కన్స్ట్రక్షన్స్ ఈ ప్లేస్లో. ఈ హిల్ పైన ఉన్న ఈ ఫోర్ట్ చాలా స్ట్రాంగ్ అండ్ టఫెస్ట్ అంట. శత్రువులు ఎవరు ఈ ఫోర్ట్ని రీచ్ అవ్వలేరని చెబుతున్నారు. కారణం ఏంటంటే ఈ హిల్ జియోలాజికల్గా అలా క్రియేట్ అయ్యింది. ఈ హిల్ పైకి మనం రీచ్ అవ్వాలంటే ఓన్లీ వన్ వేనే, ఒకే వే ఉంటుంది వెళ్ళడానికి. అంటే ఒక సైడ్ మాత్రమే స్లోప్గా మనం నడవడానికి పాసిబుల్ అవుతుంది. మిగతా 3 వైపులు హిల్ చాలా ఎత్తుగా నిలువుగా ఏదో గోడ కట్టినట్టు ఉంటాయి. అస్సలు ఎక్కడానికి కుదరదు. చూస్తే మీకు అర్థమవుతుంది ఈ హిల్ ఎలా ఉంటుందనేది. ఈ హిల్ పైన ఉన్న కోటని కడప నవాబు నబీఖాన్ 1714లో నిర్మించారంట. ప్రజెంట్ మనం వాయల్పాడులో ఉన్నాం. ఇది వాయల్పాడు విలేజ్ ఇదంతా. ఇక్కడ నుంచి కొంచెం దూరం ముందుకెళ్తే ఇదిగోండి, ఇక్కడ మనం రైట్కి వెళ్ళాలి. ఈ రూట్లో వెళ్ళాలి మనం గుర్రంకొండకి. ఇక్కడ నుంచి గుర్రంకొండ 18 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అప్పట్లో ఈ గుర్రంకొండ కొండపైన ఉన్న కోటలో 40కి పైగా మసీదులు ఉన్నాయంట. కానీ ప్రజెంట్ అవన్నీ కనిపించడం లేదంటున్నారు, అవన్నీ పాడైపోయినాయి అంటున్నారు. ఇంకా 18th సెంచరీలో ఈ కోట కొద్ది రోజులు టిప్పు సుల్తాన్ హ్యాండ్ ఓవర్లో కూడా ఉండిందంట. టిప్పు సుల్తాన్ ఈ కొండపైన ఉన్న కోటలో నాణ్యాలను ముద్రించేవాడు కూడా చెప్తున్నారు. అంటే మింట్ చేసేవాళ్ళు.
టంకసాల అంటాం మనం మామూలుగా, అటువంటి ఒక ప్లేస్ ఉన్నిందంట పైన. ఈ హిల్కి కింద అంటే ఈ హిల్ పైన ఉన్న కోటకి వెళ్ళడానికి స్టార్టింగ్ ప్లేస్లో ఒక బిల్డింగ్ ఉంది అని చెప్పాను కదా, ఆ బిల్డింగ్ని రంగిణి మహల్ అంటారంట. 1782లో ఈ ప్లేస్ అంటే ఈ కోట అంతా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోకి వచ్చింది. టిప్పు సుల్తాన్ ఈ కోటలో తన చైల్డ్హుడ్ అంతా గడిపాడని కూడా అంటున్నారు. అంటే ఎడ్యుకేషన్, అంటే టిప్పు సుల్తాన్కి ఎడ్యుకేషన్ ఇక్కడే జరిగిందని చెప్తున్నారు. హిస్టరీ ప్రకారం చూస్తే హజ్రత్ షా కమాల్ అనే సూఫీ సెయింట్ పాత పర్షియాలోని కిర్మాన్ నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారంట. అతను ఇక్కడున్న స్థానికులకి ఇస్లాంను బోధించారంట. దానివల్ల ఇప్పుడు కూడా ఇక్కడ ఎక్కువగా ముస్లిం పాపులేషనే ఉంటారు. ఇంకా ఈ ప్లేస్లో మనం హైలైట్గా చెప్పుకోవాల్సింది ఆ టోంబు అంటే సమాధి. అది ఈ రాజ్యాన్ని పరిపాలించిన సుల్తాన్, ఆయన పేరు మీర్ రజా అలీ ఖాన్, ఆయన సమాధి అది. వీళ్ళ సమాధి అనే కన్స్ట్రక్షన్స్ అంటే టోంబ్ కన్స్ట్రక్షన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. పెద్ద బిల్డింగ్ ఉండి మధ్యలో ఒక గుమ్మటం అంటారు, అంటే రౌండ్గా ఉంటుంది బౌల్ మాదిరి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇటువంటి కన్స్ట్రక్షన్స్ మనం దగ్గరలో అంటే హైదరాబాద్లో చూడొచ్చు. గోల్కొండ నవాబులకు సంబంధించి టోంబ్స్ చాలా ఉంటాయి అక్కడ. నేను ఫస్ట్ టైం అటువంటి కన్స్ట్రక్షన్స్ అక్కడే చూశాను, తర్వాత ఇక్కడ చూస్తున్నాను. మనం వచ్చేసాం, రీచ్ అయిపోయాం. ఇక్కడ రైట్కి వెళ్తే మనం ఫోర్ట్కి వెళ్ళొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ కొండే గుర్రం కొండ. చూడండి ఈ హిల్ ఎలా ఉంటుందో. జియాలజికల్గా చాలా టఫ్గా ఉంటుంది. ఒక్క సైడ్ మాత్రమే మనము ఈ హిల్ పైకి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉందంట. హిల్ పైకి అలో చేస్తుంటే ఖచ్చితంగా వెళ్తాను, వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆ బిల్డింగే రంగని మహల్ అంటున్నారు, ఇంకోటి రంగి మహల్ అని కూడా అంటున్నారు. పేరు కొంచెం పలకడంలో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన కొన్ని సైన్ బోర్డ్స్ ఉన్నాయి. ఓకే గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం ఇన్సైడ్ ఎక్స్ప్లోర్ చేస్తూ. థ్యాంక్ యూ.